తల్లి ప్రేమ వెలకట్టలేనిది. పిల్లల కోసం తల్లి పడే తపన అంతా ఇంత కాదు. 4 నెలల పసికందు అనారోగ్యంతో మృతి చెందడంతో నువ్వు లేక నేను ఎలా జీవిస్తాను ఈ లోకంలో అనుకున్న తల్లి తన కూతురు చనిపోయిన రోజే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధాపురం గ్రామంలో ఈ హృదయ విదారకమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. మారెన్న ప్రమీల దంపతులకు 2 సంతానం. మొదటి సంతానం 3 ఏళ్ల బాబు, రెండవ పాప 4 నెలలు అవుతుంది జన్మనిచ్చి. అయితే పుట్టినప్పటి నుంచి కూడా ఆ పాపకు శ్వాసకోశ వ్యాధి వేధిస్తుందనే చెప్పవచ్చు. క్రమంగా కర్నూలు జిల్లా కావచ్చు, నంద్యాల జిల్లా కావచ్చు, ఇతర ప్రాంతాలకు వెళ్ళి కూడా ఆ పాప ఆరోగ్యం బాగుపడాలని చెప్పేసి తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో హాస్పిటల్ చుట్టూ కూడా తిరిగారు. అయినప్పటికీ కూడా అంటే అప్పుడే జన్మించిన పాప కాబట్టి ఆ రెసిస్టెన్స్ పవర్ చాలా తక్కువ ఉండడం వల్ల కూడా ఆ వ్యాధి నయం కాలేదని మనం చెప్పవచ్చు. అయితే ఈ పాప ఆరోగ్యం కోసం కూడా ప్రతి దేవుణ్ణి మొక్కుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే మా పాపను బ్రతికించాలి, ఈ రకంగా వైద్యులను సంప్రదిస్తున్నప్పటికీ కూడా పాప ఆరోగ్యం మెరుగుపడడం లేదని చెప్పేసి కూడా వాళ్ళు దేవుణ్ణి వేడుకున్నారని చెప్పవచ్చు. అయితే ఫలితంగా చివరకు ఆ పాప ఆ శ్వాసకోశ వ్యాధితోటే మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా పాపను అలారబుద్ధిగా చూసుకొని 4 ఏళ్ల పాటు వాళ్ళు పడుతున్నటువంటి బాధ, అంటే ఈ 4 ఏళ్ల పాటు ఆ పాప బ్రతికించాలన్న ఒక కోరికతోటి తిరగరాని చోట తిరిగి అయినప్పటికీ కూడా ఆ పాప మృతి చెందడంతో దీంతో పూర్తి స్థాయిలో తల్లి ప్రమీల ఎవరైతే ఉన్నారో పూర్తిగా మనస్తాపానికి గురయ్యారని చెప్పవచ్చు. ఎవరైతే పాప చనిపోయిన రోజునే అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా బరియలకు ఆ పాపను తీసుకువెళ్లారు బయటికి. అయితే అదే రోజు వారు బరియలకు వెళ్ళే క్రమంలోనే తల్లి ప్రమీల, నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను తల్లి ఈ లోకంలో, నీతో పాటే నా పయనం అంటూ వారందరూ కూడా ఆ బరియలకు వెళ్ళిన క్రమంలో కూడా తాను ఒంటరిగా ఇంట్లోకి వచ్చేసి వెనుదిరిగి ఇంటికి వచ్చేసి చీరతో ఉరి వేసుకొని కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఒకే రోజు ఇద్దరు, ఇటు తల్లి అలాగే ఆ పాప చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయనే మనం చెప్పుకోవచ్చు. తల్లి ప్రేమ ఎలా ఉంటుంది అంటే తను చనిపోయినా కూడా తల్లి ప్రేమను నిరూపించిందని చెప్పేసి కూడా మనకు ఈ సంఘటన చూస్తే అర్థమవుతోంది. ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో కూడా సిద్ధాపురం గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా ప్రేమిస్తారు, ఒక తల్లి ప్రేమ ఏ విధంగా ఉంటుంది, తల్లి ప్రేమ స్వచ్ఛమైనది అని చెప్పేసి కూడా మనం అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే తను కూతురు లేని జీవితం ఇది ఎందుకు, తన కూతురు లేని జీవితం ఎందుకు అన్న ఆలోచించేటువంటి ఆ తల్లి పూర్తి స్థాయిలో మనస్తాపానికి గురై నీతోనే నేను వస్తాను, నీతోనే నా పయనం అంటూ ఆ చిన్నారి కోసం కూడా ఈ తల్లి త్యాగం చేసిందని చెప్పవచ్చు. నువ్వు లేక నేను జీవించలేను అని చెప్పేసి, ఈ లోకంలో నేను ఉండలేను అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో తను కూడా ఆత్మహత్య చేసుకుందనే మనం చెప్పవచ్చు. ఈ హృదయ విదారకమైనటువంటి సంఘటన చూసిన ప్రజలందరూ కూడా బాధతో దుఃఖించారనే మనం చెప్పుకోవచ్చు.